ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు సూపర్ టేస్టీ అండి స్పెషల్ ఆంధ్ర కర్రీ, ఆంధ్ర గోంగూర, మటన్ గోంగూర చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది, రెసిపీ ట్రై చేయండి. ముందుగా మటన్ని శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, ఇంకా కొద్దిగా నూనె, నిమ్మరసం వేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే వేయండి, లేకపోతే లేదు. ఇవన్నీ బాగా కలిపి ముక్కకి ఉప్పు కారం పట్టే వరకు బాగా కలుపుకొని ఒక గంట సేపు మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇది ముక్కలకి బాగా పడుతుంది, అప్పుడు టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. ఈలోగా మనం ఒక గిన్నె తీసుకొని, కుక్కర్ గిన్నె అండి ఇది, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి బాగా దోరగా వేయించేసుకోండి. ఇవి కొద్దిగా వేగాక ఒక అర స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి. ఈ పసుపు వేసాక ఇంకా కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. ఈ కరివేపాకు వేసి కూడా బాగా వేయించుకోండి. తర్వాత ఒక 2 స్పూన్లు ఫ్రెష్గా దంచి ఉంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకోండి. ఇది మనం నిల్వ ఉంచినది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరండి. మీరు అప్పుడప్పుడు దంచేసుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఏదైనా ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్, ఫ్రెష్గా చేసిన వాటితోటి ఉన్న టేస్టు మనం పక్కన పెట్టిన వాటితోటి రాదండి. అది గుర్తుపెట్టుకొని, కొంచెం కష్టమే అప్పుడప్పుడు అన్నీ దంచుకోవడం, కానీ అలా దంచి చేసి వండిన కూరకి, విడిగా వండిన కూరకి చూడండి టేస్ట్ మీకే తెలుస్తుంది, చాలా తేడా ఉంటుంది. ఈ మటన్ కూడా వేసి మనం మ్యారినేట్ చేసింది కొంచెం మూత పెట్టుకొని లిడ్ పెట్టలేదు. తర్వాత 2 టొమాటోలు వేస్తున్నానండి. మీరు టొమాటోలు చూసి వేసుకోవాలి, ఎందుకంటే గోంగూర కూడా పుల్లగా ఉంటుంది కదా, అందుకే 2 టొమాటోలు వేసి కొద్దిగా కారం. నేను అలా కారం ఎందుకు వేసానంటే, గోంగూర వేసినప్పుడు పులుపుకి మనకు కొద్దిగా కారం ఎక్కువ పడుతుంది, అందుకని మళ్ళీ కారం వేసాను. ఇప్పుడు జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసి ఇవన్నీ బాగా కలుపుకొని, ఈ కుక్కర్ ఉంది కదా, కుక్కర్ పెట్టేసుకోవాలి, లిడ్ పెట్టేసుకోవాలి. ఒక 4-5 విజిల్లు వచ్చేసే వరకు ఉంచి ఉడికించుకోవాలి. నేను నీళ్ళు అస్సలు పోయలేదు, చూశారు కదా. నీళ్ళు పోస్తే ఇంకా కూర ఎక్కువ టైం పడుతుంది, ఇంకొకటి టేస్ట్ కూడా మారిపోతుంది. ఈ మటన్లో ఉన్న నీళ్ళే సరిపోతాయి మనకి. ఒక 4-5 విజిల్లు వచ్చాక ఇది స్టవ్ కట్టేసుకొని, మనం మిగతాయి, మనం కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, అవి తరిగి పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా గార్డెన్లోకి వెళ్ళి ఫ్రెష్ కొత్తిమీర కోసుకోవాలి. ఇంకా 2 రెమ్మల కరివేపాకు కూడా తెచ్చుకుంటాను. చూసారా, ఫ్రెష్గా ఉంది కొత్తిమీర. వెళ్ళి కోసేసుకొని తీసుకుంటామే. ఇలా మనం ఫ్రెష్గా వేస్తానండి, కూరలో టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, అట్లీస్ట్ కుండీలో నన్ను పెంచుకొని. మనం వాళ్ళు మార్కెట్లో తెచ్చింది ఎప్పుడో వస్తారు, తర్వాత వాళ్ళు మనకు వచ్చేసరికి అట్లీస్ట్ 2-3 రోజులు పడుతుంది. ఇలా మనం అప్పుడప్పుడు వెళ్ళి కట్ చేసుకుంటే ఈ కాడలతో సహా వేసుకోవచ్చు, కూర టేస్ట్ సూపర్గా ఉంటుంది. కొద్దిగా కొత్తిమీర కోసుకున్నాను, ఇంకా కరివేపాకు 2 రెమ్మలు కోసుకుంటున్నాను. ఆల్రెడీ కొద్దిగా వేసాను. మనం చివరిలో కూడా కొద్దిగా కరివేపాకు వేసుకుంటే మంచి వాసన వస్తుంది. ఓకేనా, ఇంకా ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఆవిరిపోయింది, చూసారా, వాటర్ వచ్చేసింది, కూర దాదాపు ఉడికిపోయింది. ఇంకా మనం గరం మసాలా, ఈ కొబ్బరి పేస్టు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని గోంగూర వేసేసుకోవడమే, దాదాపు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ అంటిస్తున్నాను. ఇంకా మనం మిక్సీ వేసించుకున్నటువంటి పచ్చి కొబ్బరి పేస్ట్ని 1 స్పూన్ వేస్తున్నాను. ఈ పేస్ట్ వేసాక బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనం ఇంకా గోంగూర వేసుకోవాలండి. నేను కొత్తిమీర వేస్తున్నాను ముందుగా. గోంగూర మీరైతే మనం టమాటో గోంగూర ఎలా చేసుకుంటాం అలా వండి విడిగా ఇందులో కలిపేయచ్చు. నేనైతే ఇండియా నుంచి తెచ్చుకున్నాను గోంగూర, అది ఆల్రెడీ ఉప్పు, నూనె వేసి వేయించిందనమాట. ఇది 2 స్పూన్లు గరం మసాలా వేసాను అనమాట. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మీకు ఫ్రెష్గా గోంగూర దొరికితే అప్పుడే ఉడికించి వేసేసుకోండి. 2 బిర్యానీ ఆకులు కూడా వేస్తున్నాను, మంచి వాసన వస్తుంది కూర. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసాను అనమాట. తర్వాత గోంగూర వేస్తున్నాను. ఈ గోంగూర మీకు ఫ్రెష్గా అయితే అప్పుడే ఉడికించి పేస్ట్ చేసేసుకోండి, లేకపోతే గోంగూర టమాటా వండుకొని అది కూడా వేసుకోవచ్చు. నేను కాడలతో సహా వేస్తున్నాను, చూసారా, లేతగా ఉంది, ఊరికి మగ్గిపోద్ది. ఇది కూడా వేసి కలిపేసుకోవడమే, అంతేనండి.
నోరూరించే సూపర్ టేస్టీ మటన్ గోంగూర రెడీ అయిపోయింది. ఇంకేంటి మనకు తగ్గింది? అన్నమేనమాట. అన్నం పక్కన పెట్టుకొని ఈ కూర వేసుకొని టేస్ట్ చేసేయడమే. సూపర్గా ఉంది. టేస్ట్ అయితేనండి నేను తిన్నాను. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.